హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు మన వీడియో అయితే మాత్రం థంబ్నెయిల్లో పెట్టినట్టుగానే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అనమాట. ఎందుకంటే మన యూకేకి ఎంతో మంది స్టూడెంట్స్ అయితే మాత్రం ప్లాన్ వేస్తూ ఉన్నారనమాట. అసలు యూకే అనేది సేఫ్ కంట్రీ అయినా, అసలు యూకే అనేది 4 రీజన్స్ ఉంటాయి. వాటిల్లో అసలు ఎక్కడికి వెళ్తే బెటరు, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బెటరు, ఆఫర్ లెటర్స్ వచ్చాయి, సిటీ బాగుంటుందా, సేఫ్గా ఉంటుందా, వెళ్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే వస్తే మాత్రం సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అసలు ఇంటికి కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారు, చాలా వరకు కూడా కొన్ని సంవత్సరాలు. సో ఇక్కడ చదువుకునే వాళ్ళకే అక్కడ పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు థింక్ చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఎంత కదన్నా సేఫ్ ప్లేస్ అయితే చూసుకోవాలన్నమాట. సో ఈ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో, లేకుంటే మాత్రం వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఎవరు వస్తున్నా కానీ కూడా వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మీరు చేయాల్సింది ఒకటే అనమాట. అదేంటంటే వీడియోని లాస్ట్ వరకు చూడడం. బట్ ఫస్ట్ లోనే అయితే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి ఈ ఎఫర్ట్ కోసం అయితే మాత్రం. అలాగే యూకేకి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరెవరే వస్తూ ఉండొచ్చు అనమాట. ప్లేసెస్ తెలియకపోవచ్చు, అలాంటప్పుడు ఎలాంటి వీడియోస్ అయితే యూజ్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. సో తప్పకుండా షేర్ చేయండి వీడియోని అయితే మాత్రం. ఇంకా అంతే, కంటెంట్ లోకి అయితే వెళ్ళిపోదాము. యూకేకి కొత్తగా వచ్చినా గానీ లేదా వద్దామని ప్లాన్ చేస్తున్నా గానీ, మీరు స్టూడెంట్ అవ్వచ్చు, జాబ్ వీసా మీద అవ్వచ్చు, సేఫ్టీ గురించి అయితే మాత్రం అవేర్నెస్ అయితే ఉండాలి. సో యూకేలో అయితే మాత్రం మనకు తెలిసిన విధంగా 4 కంట్రీస్ అనమాట. అవే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్థన్ ఐలాండ్ అనమాట. ఇంకా ఈ వీడియోలో అయితే మాత్రం ఇప్పుడు చెప్పిన 4 రీజియన్స్ లో అయితే మాత్రం క్రైమ్ రిపోర్ట్ తీసుకుని ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో అది 2024ది 2025 కూడా ఉన్నాయి అనమాట. సో దీన్ని బట్టి అయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ లో అయితే మీకు ఏ సిటీస్ కొంచెం బెటర్ గా ఉన్నాయి యూకేలో, సో ఇలా క్రైమ్ రేట్ తక్కువ ఉంది అనేది అయితే చెప్తాను. సో దాన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. అందుకే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ అయితే మాత్రం స్కాట్లాండ్ క్రైమ్ రిపోర్ట్ అనమాట. సో ఇది ఫస్ట్ చెప్దాం, ఎందుకంటే స్కాట్లాండ్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రెసెంట్ అయితే నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, మేము స్కాట్లాండ్కి ప్లాన్ వేస్తున్నాం, లేదా స్కాట్లాండ్లోకి వస్తున్నాం సెప్టెంబర్కి, లేదా ఎడిన్బర్గ్ పర్టికులర్గా వస్తున్నాం అని అయితే చెప్తున్నారు. సో వాళ్ళకంటూ ఒక క్లారిటీ రావడానికి అయితే ఫస్ట్ స్కాట్లాండ్ అయితే చెప్తాను. అండ్ దీని తర్వాత అయితే మాత్రం ఇంగ్లాండ్, వేల్స్, నార్థన్ ఐలాండ్లో ఉన్న మెయిన్ సిటీస్ అన్ని సిటీస్ని అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అది కూడా చార్ట్స్ అన్ని పెట్టి కూడా. సో అందుకే చూడండి. ఇంకా స్కాట్లాండ్ గురించి చూద్దాం. సో ఇక్కడైతే మాత్రం ఒక చార్ట్ పెట్టాను చూడండి. అదేంటంటే టోటల్ క్రైమ్స్ రికార్డెడ్ బై ద పోలీస్, అది కూడా 1971 నుంచి 2024 వరకు మొత్తం కూడా అనమాట. సో ఇది గ్రాఫ్ అనమాట. ఈ గ్రాఫ్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మాత్రం కొంచెం కింద నుంచి స్టార్ట్ అయింది మధ్యలోంచి. అండ్ అది చూస్తే మాత్రం టాప్లో అయితే మాత్రం 1990, 1991 దగ్గర ఉందన్నమాట. మళ్ళీ అక్కడ నుంచి చూస్తే తగ్గుకుంటా వచ్చిందనమాట 24కి అయితే మాత్రం. స్కాట్లాండ్లో అయితే మాత్రం 2023 నుంచి 2024లో అయితే మాత్రం 2,99,780 టోటల్ క్రైమ్స్ అయితే రికార్డ్ అయినాయి అనమాట. సో లాస్ట్ ఇయర్ అంటే 2022 నుంచి 2023కి అనమాట. సో 4% అయితే ఇంక్రీజ్ అయింది, అది కూడా 2023కి నుంచి 2024లో అయితే మాత్రం. బట్ చాలా పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 1991లో అయితే పీక్ క్రైమ్ లెవెల్ నుండి ఇప్పుడు 51% అయితే తగ్గిందనమాట. సో క్రైమ్ రేట్ పర్ 10,000 పాపులేషన్ ఏజ్ 550 అనమాట. అప్రాక్సిమేట్గా చూసుకుంటే 55 క్రైమ్స్ పర్ 1000 పీపుల్ అనమాట ఇక్కడ స్కాట్లాండ్లో అయితే. ఇంకా క్రైమ్ టైప్ని బట్టి అయితే మాత్రం బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం అందులో టాప్లో ఉంది ఏంటంటే డిస్హానెస్టీ క్రైమ్స్. సో ఇది 37% ఉందన్నమాట. డిస్హానెస్టీ క్రైమ్స్ అంటే ఏంటి, అందులోకి ఏమొస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను, కరెక్ట్గా వినండి. దీంట్లోకి అయితే మాత్రం షాప్ లిఫ్టింగ్ అయితే వస్తుంది అనమాట. కొన్నిసార్లు రీల్స్లో కానీ లేదంటే కొన్నిసార్లు వింటూ ఉంటాం అనమాట. కొన్ని సూపర్ మార్కెట్లలోకి వెళ్ళేసి బిల్స్ వేసుకోకుండా తెచ్చుకున్నా, ఇలాంటివి చేసినా, లేకుంటే కొంతమంది వచ్చేసి బ్యాగ్లో వేసుకొని ఐటమ్స్ అన్నిటిని పే చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఈ షాప్ లిఫ్టింగ్ లోకి వస్తుంది. ఇంకా చూస్తే మాత్రం హౌస్ బ్రేకింగ్ అనమాట. ఇంకా చూస్తే మాత్రం థెఫ్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్, కార్స్, ఇంకా బైక్, ఏదైనా బైస్కిల్ అయినా. సో వీటన్నిటిని ఇంకా ఫ్రాడ్ అనమాట. ఫ్రాడ్ అంటే ఫేక్ ఐడీస్, బ్యాంక్ డీటెయిల్స్ పెట్టి డబ్బుల కోసం చేసేదాన్ని. స్కామ్స్ ఉంటాయి, ఆన్లైన్ స్కామ్స్ అంటే ఫేక్ జాబ్ ఆఫర్స్, అలాగే రెంటల్ స్కామ్స్ అనమాట. రెంటల్ స్కామ్స్ చూస్తే మాత్రం యూకేలో మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, కొంతమంది ల్యాండ్ లార్డ్ లాగా యాక్ట్ చేసి ఇక్కడికి వచ్చాక అసలు హౌసే ఉండదు అనమాట మనీ పే చేసినాక. సో అలాంటివన్నీ కూడా దీని కిందకే వస్తాయి అనమాట. ఇంకా పిక్ పాకెటింగ్ అంటే మనకు తెలుసు, అది కూడా దీని కిందకే వస్తుంది. రియల్ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక చెప్పింది, ల్యాండ్ లార్డ్ అని చెప్పేసి మనీ తీసుకుంటారు, పే చేసుకుంటారు, పే చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ హౌస్కి వచ్చేస్తే ఉండరు అనమాట. సో అందుకే పేమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా
ఉండాలి. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం నాన్ సెక్సువల్ వైలెన్స్ అనమాట. ఇది 24% ఉంది. ఫిజికల్ గా అటాక్ చేయడం, దాంట్లో అయితే మాత్రం సెక్సువల్ గా ఇన్వాల్వ్ అవ్వకపోవడం. ఫిజికల్ గా ఎవరినైనా హిట్ చేసినా లేకుంటే వాళ్ళకి హార్మ్ చేసినా గానీ అది ఇందులోకే వస్తుంది. ఇంకా రాబరీ వస్తుంది. అలాగే యూజింగ్ వెపన్స్ అనమాట. వెపన్స్ అంటే ఇవి ఇక్కడ ఉండేది ఎక్కువ ఏంటంటే నైఫ్స్ అనమాట. సో వాటిని యూజ్ చేసి సీరియస్ ఇంజురీస్ ఏమన్నా చేసినా, ఇంకా అలాగే ఏమన్నా బిహేవియర్ వాటిని చూపెట్టి భయపెట్టినా కానీ కూడా అవన్నీ దీని కిందకే వస్తాయి. సో ఇక్కడ చూస్తే మాత్రం నార్మల్గా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బయట అయితే ఎవరినైనా ఇక్కడ వచ్చేసి కొట్టినా చేయి చేసుకున్నా కానీ కూడా అదంతా నాన్ సెక్సువల్ వైలెన్స్ కిందకైతే వస్తుంది అనమాట. ఇంకా థర్డ్ అయితే మాత్రం క్రైమ్స్ అగేన్స్ట్ సొసైటీ. సో ఇదైతే మాత్రం 21% ఉందన్నమాట. సో ఇదేంటనంటే డ్రగ్స్ క్యారీ చేయడం లేకుంటే అమ్మడం లాంటివి అనమాట. అవి కూడా ఇల్లీగల్వి. ఇంకా చూస్తే మాత్రం వెపన్స్ క్యారీ చేయడం. ఇక్కడ ఎక్కువ అయితే మాత్రం యూకేలో యూజ్ చేసే నైఫ్స్ అనమాట. సో వాటిని క్యారీ చేసిన లీగల్గా ఏ రీజన్ లేకుండా అలాగే గన్స్ కూడా వస్తాయి. సో వాటిని చేస్తే మాత్రం అది దీని కిందకే వస్తుంది. ఇంకా చూస్తే మాత్రం కొన్నిసార్లు మనం చూస్తాం రైట్స్ ప్రొటెస్ట్ అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ. అవన్నీ కూడా దీని కిందకే వస్తాయి అనమాట. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలాంటివి క్యారీ చేయకోకుండా ఉంటే అంత బెటరు. ఇక్కడైతే మాత్రం రూల్స్ అయితే చాలా చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎంత చిన్నదైనా కానీ కూడా. సో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం డ్యామేజ్ అలాగే రెక్లెస్ బిహేవియర్. సో ఇదైతే 14% ఉంది. సో దీంట్లోకి ఏమొస్తుంది అంటే మనకి పబ్లిక్ ప్లేసెస్ లో గ్రాఫిటీ చేస్తూ ఉంటారు కదా. సో ప్రైవేట్ ప్రాపర్టీ వాటన్నిటి మీద అయితే వస్తుంది అనమాట. అలాగే రెక్లెస్ డ్రైవింగ్ కూడా వస్తుంది అనమాట. సో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే మాత్రం. అలాగే వేటినైనా కార్ల మీద కానీ వీటి మీద కానీ ఇసిరేస్తే మాత్రం వాటికి ఇంజురీ అయిందా అంటే మాత్రం అవన్నీ కూడా దీని కిందకే వస్తాయి అనమాట. అలాగే ఇంకా మంటలు పెట్టడం అనమాట. అదే ఫైర్ అనమాట. ఇక్కడైతే మాత్రం అన్ని బిల్డింగ్స్ కూడా కొంచెం చెక్కతో ఉంటది అనమాట. వీటిల్లో అయితే మనకి మంటలు ఉండవు. ఈవెన్ గ్యాస్ మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ అనమాట. అంటే స్టవ్ మనం యూజ్ చేసేది ఇక్కడ. సో మనకైతే అసలు ఫైర్ అనేది ఉండదు. అందుకే ఇక్కడ ఎవరైనా ఫైర్ పెట్టారా అంటే మాత్రం ఫైర్ అలారం అయితే మాత్రం చాలా అలర్ట్ ఉంటుంది యూకేలో యూనివర్సిటీలలో కూడా. సో అది కూడా దీని కిందకి వస్తుంది ఎవరైనా కావాలని చేస్తే మాత్రం. ఇంకా లాస్ట్ గా మిగతా వాటితో కంపేర్ చేస్తే తక్కువగా రికార్డ్ అయింది ఏంటంటే సెక్సువల్ క్రైమ్స్ అనమాట. ఇంకా ఇవైతే మాత్రం చాలా చాలా సీరియస్ గా తీసుకుంటారు యూకేలో అయితే మాత్రం. సో ఫస్ట్ ఏంటంటే సెక్సువల్ అసాల్ట్ అనమాట. ఆ తర్వాత రేప్. ఇంకా చూస్తే మాత్రం చైల్డ్ అబ్యూస్. ఇదేంటంటే ఇల్లీగల్ గా ఇమేజెస్ ని పంపించడం లేదంటే మాత్రం అందులో మైనర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం అనమాట. సో ఇంకా చూస్తే మాత్రం ఫ్లాషింగ్ అంటే వాచింగ్ ఆర్ ఎక్స్పోజింగ్ వన్ సెల్ఫ్ వితౌట్ కన్సెంట్ అనమాట. సో దీని విషయంలో అయితే మాత్రం యూకే అయితే చాలా చాలా స్ట్రిక్ట్. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొన్ని రీల్స్ వీడియోస్లో అయితే చూస్తూ ఉంటాం అనమాట. సో వర్క్ ప్లేసులలో కానీ ఇంకెక్కడైనా కానీ కూడా మన లిమిట్స్లో మనం ఉండి మన పనులు మనం చేసుకుని రావాలన్నమాట. ఇక్కడ చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తాను అనమాట. విషయం ఏంటంటే మనం పార్ట్ టైం జాబ్లో చేసేటప్పుడు అయితే మాత్రం చాలా వరకు కూడా ఈ మైనర్ ఉంటారనమాట. అంటే 18 years ఇలా ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ మనం వెళ్ళామా మనం వర్క్ చేసుకున్నామా ఇలానే ఉండాలన్నమాట. దేంట్లైనా కొంచెం ఇన్వాల్వ్ అయినా కానీ ఇది క్రైమ్ కిందకు వస్తుంది అనమాట. ఈ క్రైమ్ కిందకి వచ్చిందా అని అంటే మాత్రం ఖచ్చితంగా అసలు యూకేలో చాలా చాలా ఘోరంగా అయితే యాక్షన్ తీసుకుంటారు. ఈ టైప్స్లో అయితే మొత్తం అయితే ఇలా రికార్డ్ అయినాయి అనమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇక్కడ ఒకటి పెడుతున్నా చూడండి ఫోటో అయితే మాత్రం. సో ఇప్పుడు సిటీస్ని అయితే చూద్దాం. ఏ సిటీస్లో ఎక్కువ రికార్డ్ అయిందని చెప్పేసి మెయిన్ సిటీస్ని కొన్ని. సో చూస్తే మాత్రం ఇక్కడ 10,000 పాపులేషన్కి మొత్తం కూడా ఇప్పుడు ఇచ్చింది ఇక్కడ. సో అది 2023 నుంచి 2024 అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ది రిపోర్ట్ అయితే. ఇందులో చూస్తే మాత్రం టాప్లో ఉన్నది డండీ సిటీ అనమాట. సో ఇది చూడండి అసలు 847 రికార్డ్ అయినాయి. సో ఉన్న వాటన్నిటిలో కూడా అదే టాప్లో ఉంది. దాని తర్వాత చూస్తే మాత్రం గ్లాస్గో సిటీ అనమాట. సో నేను రీసెంట్గా లాస్ట్ వీడియోలో చెప్పాను అండ్ ఒకళ్ళైతే నాకు షేర్ చేశారు గ్లాస్గో అయితే మాత్రం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇంకా చూస్తే మాత్రం థర్డ్లో ఉన్నది ఎడన్బ్రా సిటీ అనమాట. సో ఎడన్బ్రా అనేది క్యాపిటల్ సిటీ అయినా కానీ థర్డ్లో ఉంది. ఇంకా మీకు ఇక్కడ ఒకటి షేర్ చేయాలి. అదేంటనంటే రీసెంట్గా ఇక్కడ స్కాట్లాండ్లో ఉండే ఒక నేటివ్ పర్సన్తో అయితే మాట్లాడిన అనమాట. మాట్లాడేటప్పుడు అనుకోకుండా ఎక్కడ చదువుతున్నావు అని అంటే డండీలో అని చెప్పిండు అనమాట యూనివర్సిటీ ఒకటి. ముందు రోజు ఈ డేటా చూస్తున్నా రీసెర్చ్ చేస్తూ ఉంటుంటే డండీ సిటీని అయితే చూసిన అనమాట. ఇట్లా క్రైమ్ రిపోర్ట్ ఎక్కువ ఉన్నది. సో అతన్ని అడిగాను క్రైమ్ రిపోర్ట్ ఎక్కువ ఉంటుంది కదా డండీ అనేది. సో ఎలా ఉంటుంది నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగితే మాత్రం అతను చెప్పింది ఏంటంటే అవును అది నిజమే, నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక అతనితో అని అయితే షేర్ చేసిండు అనమాట. సో అతను స్కాట్లాండ్ అతనే ఇక్కడ. సో అట్లయితే ఉంటుంది అనమాట. బట్ చూస్తే మాత్రం డండీలో గ్లాస్గోలో అయితే మాత్రం అకామిడేషన్ అనేది ఎడన్బ్రా కంటే తక్కువ కాస్ట్ ఉంటుంది. అలాగే యూనివర్సిటీ ఫీల్ కూడా తక్కువ ఉండొచ్చు. బట్ చూసుకుంటే మాత్రం ఆ రెండు అయితే క్రైమ్ రిపోర్ట్ల ప్రకారం ఎక్కువ ఉన్నాయి. ఎడన్బ్రా అయితే కొంచెం తక్కువే ఉంది. ఇంకా బెడ్డిన్ కూడా కొంచెం ఎడన్బ్రా లాగే ఉందన్నమాట. సో ఇంకా మిగతా చిన్న సిటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మీరైతే వాటిని చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు
మీకు అర్థమవుతా ఉంటది. సో వీటి గురించి ఎందుకు చెప్పానంటే పర్టికులర్ గా స్టూడెంట్స్ వచ్చినా గానీ లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చినా గానీ ఎవరు వచ్చినా ఈ సిటీస్కే వస్తారు చాలా వరకు అయితే మాత్రం స్కాట్లాండ్ లో అయితే. ఇంకా చూస్తే చిన్న చిన్న సిటీస్ అలాగే విలేజెస్ ఉంటాయి, బట్ ఎక్కువ మంది దీనికి ఉంటారు కాబట్టి వీటిని మెన్షన్ చేశాను. ఇంకా మనమైతే మాత్రం సెకండ్ రీజన్ కి వెళ్ళిపోదాం యూకేలో, అదే నార్థన్ ఐలాండ్. సో ఇది చాలా మందికి తెలిసే ఉంటది. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే క్వీన్స్ యూనివర్సిటీ ఉంటది అనమాట, అలాగే అల్స్టర్ అని. సో ఇవైతే ఫేమస్ యూనివర్సిటీస్ అక్కడ. సో ఎవరైనా వస్తే మాత్రం ఆ యూనివర్సిటీస్ కి వెళ్తారు స్టూడెంట్స్ అయితే మాత్రం. సో ఇప్పుడైతే మాత్రం ఇంకా డేటా తీసుకుని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మాత్రం ఒక మ్యాప్ పెడుతున్నా, అంటే ఒక గ్రాఫ్ అనమాట. ఇక్కడ చూస్తున్న గ్రాఫ్ అయితే మాత్రం పోలీస్ కేసెస్ రికార్డ్ అయినాయి అనమాట. అలాగే ఏప్రిల్ 2020 నుంచి ఏప్రిల్ 2025 వరకు అనమాట, అది కూడా నార్థన్ ఐలాండ్ లో. సో చూస్తే మాత్రం ఇక్కడ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ మంత్స్ ఆఫ్ క్రైమ్ కూడా చూపెడుతుంది క్లియర్ గా అయితే మాత్రం. ఇంకా ఫస్ట్ అయితే మనం చూసేది ఏంటంటే ఏప్రిల్ 2020 అనమాట. క్రైమ్ చూస్తే చాలా వరకు తక్కువ ఉందని చెప్పాలి, 6531 ఉన్నాయి అనమాట. సో ఇది COVID-19 వల్ల అవ్వచ్చు, లాక్డౌన్ కాబట్టి ఆ టైంలో. ఇంకా చూస్తే మాత్రం హైయెస్ట్ మంత్లీ క్రైమ్ లెవెల్ వాజ్ ఇన్ జూలై 2022 అనమాట, విత్ 9801 క్రైమ్స్ రికార్డెడ్. సో ఇన్ కాంట్రాస్ట్ ద లోయెస్ట్ వాజ్ ఇన్ ఫిబ్రవరి 2022 అనమాట, విత్ ఓన్లీ 7675 క్రైమ్స్. ఇంకా ఇక్కడ ఒకటి గమనిస్తే మాత్రం ఇక్కడ నార్థన్ ఐలాండ్ లో అయితే సో ట్రెండ్స్ అనేవి ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ అయితే మాత్రం సీజన్ ని బట్టి అవుతున్నాయి అనమాట. సమ్మర్ మంత్స్ అంటే మే నుంచి జూలై వరకు చూస్తే ఎక్కువగా ఉన్నాయి, అలాగే వింటర్ లో అంటే జనవరి నుంచి ఫిబ్రవరికి అయితే తక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడ మోస్ట్ రీసెంట్ డేటాలో చూస్తే మాత్రం అదే ఏప్రిల్ 2025 లో రికార్డ్ అయిన ఏంటంటే 7574 క్రైమ్స్ అయితే రికార్డ్ అయినాయి. సో చూస్తే మాత్రం దానికంటే జనవరి 2025 లో అయితే మాత్రం తక్కువైనాయి అనమాట, తక్కువ కొంచెమే, అది కూడా 7190. సో చూసినట్టయితే యూకేలో అయితే మాత్రం స్కాట్లాండ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, నార్థన్ ఐలాండ్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట. సో ఇదైతే సీజన్ ని బట్టి చేంజ్ అవుతా ఉంది, సమ్మర్ లో ఎక్కువ ఉండి అలాగే వింటర్ లో తక్కువ ఉండడం అనేది. కరెక్ట్ గా చూస్తే మాత్రం 375 కేసెస్ అయితే డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంకా మనమైతే మాత్రం సమ్మర్ అలాగే వింటర్ అని తేడా లేకుండా అయితే ప్రతిసారి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం నేనైతే ఒక టేబుల్ ని పెట్టాను అనమాట. సో నార్థన్ ఐలాండ్ ఇది సిటీలో ఎన్నెన్ని కేసులు రికార్డ్ అయినాయి, అది కూడా 2023 నుంచి 2024 వరకు, 2024 నుంచి 2025 వరకు అనమాట. మొత్తం చూస్తే కింద ఉంది, ఆడ చూస్తే మాత్రం 102,919 కేసెస్ అయినాయి. చూస్తే ఇది 2023 నుంచి 2024 ఇయర్ కి అయితే. అలాగే 2024 నుంచి 2025 కి ప్రెసెంట్ ఏప్రిల్ కి మొన్నటికి అనమాట 95,313 కేసెస్ అనమాట. చూస్తే 7,606 కేసెస్ అయితే రెడ్యూస్ అయినాయి అనమాట, అంటే -7.4%. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ లో కనిపిస్తుంది మనకి బెల్ఫాస్ట్ సిటీ అని చెప్పేసి. సో దాంట్లోనే 2023 నుంచి 2024 ఇయర్ కి అయితే మాత్రం 33,000 కేసెస్ అయితే రికార్డ్ అయినాయి అనమాట. మళ్ళీ చూస్తే మాత్రం 2024 నుంచి మొన్న ఏప్రిల్ 2025 వరకు అయితే 32,000 కేసెస్ అయితే రిపోర్ట్ అయినాయి. చూస్తే -945 అనమాట, అంటే -2% అనమాట. చూస్తే తగ్గినట్టే కనిపిస్తూ ఉంది, బట్ చాలా వరకు అయితే సేమ్ ఉన్నాయి. ఇంకా చూస్తే మాత్రం దాంట్లోనే ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ ఉందన్నమాట. ఇక ముందైతే నేను 2 యూనివర్సిటీస్ నేమ్స్ అయితే మాత్రం మెన్షన్ చేసిన అనమాట, అది క్వీన్స్ బెల్ఫాస్ట్ అలాగే అల్స్టర్ అనమాట. అవి రెండు కూడా ఈ బెల్ఫాస్ట్ సిటీలో ఉన్నాయి. సో చాలా వరకు స్టూడెంట్స్ వస్తే మాత్రం ఈ బెల్ఫాస్ట్ సిటీకే వస్తారనమాట. ఇంకా చూస్తే మాత్రం అసలు ఈ బెల్ఫాస్ట్ సిటీలో కూడా నార్త్, సౌత్ లో అయితే ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అయినాయి అనమాట. ఇంకా ఈస్ట్, వెస్ట్ లో అయితే కొంచెం తక్కువ అయినాయి. సో చూసుకోండి బెల్ఫాస్ట్ సిటీకి వచ్చే వాళ్ళైతే, అండ్ అక్కడ మీకు బాగా అర్థమయ్యేలాగా తెలుసుకోండి కొంచెం అయితే. ఇంకెవరైనా ఉంటే మాత్రం స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా కానీ. ఈ బెల్ఫాస్ట్ సిటీ అనేది నార్థన్ ఐలాండ్ కి క్యాపిటల్ సిటీ అనమాట. సో అందుకే ఇక్కడే ఎక్కువ కేసెస్ అయితే ఉన్నాయి. బట్ స్కాట్లాండ్ ది చూసినట్టయితే మాత్రం స్కాట్లాండ్ క్యాపిటల్ సిటీ ఎడన్బ్రా అనమాట. బట్ ఎడన్బ్రా అయితే మాత్రం మిగతా 2 సిటీస్ కంటే తక్కువ ఉన్నాయి. అదేంటంటే గ్లాస్గో అలాగే డండీ అనమాట. సో ఇలా కంపేర్ చేస్తే మాత్రం దీంట్లో అయితే క్యాపిటల్ సిటీలో ఎక్కువ ఉంది, బెల్ఫాస్ట్ లో అయితే. ఇంకా చూసినట్టయితే దాని తర్వాత డెర్రీ సిటీ అలాగే స్ట్రాబీన్ అని ఉంది. సో దాంట్లో అయితే మాత్రం 2023 నుంచి 2024 లో అయితే 11,057 కేసులు అయితే రిపోర్ట్ అయినాయి అనమాట. మళ్ళీ చూస్తే తగ్గిపోయింది, అండ్ -11% అయితే చూపెడతా ఉంది 2024 నుంచి 2025 అయితే. బట్ అదైతే ఎక్కువ ఉందన్నమాట. ఎంత కాదన్నా ఇప్పుడు చూసినట్టయితే మాత్రం మనకి తగ్గినట్టు ఇక్కడ చూపెడతా ఉంది, -7% అనమాట. అంటే 2023,
2024 నుంచి కంపేర్ చేస్తే 2025కి అయితే. బట్ హానెస్ట్గా చెప్పాలంటే మాత్రం బెల్ఫాస్ట్లో అయితే మనకి సిటీస్ గురించి కానీ యూనివర్సిటీస్ గురించి అయితే ఎక్కువ అవేర్నెస్ అయితే లేదు. బట్ ఎవరైతే బెల్ఫాస్ట్కి వస్తూ ఉంటారో లేదంటే నార్థన్ ఐలాండ్కి వస్తూ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఈ గ్రాఫ్ కానీ ఈ టేబుల్ కానీ చూస్తే చాలా వరకు అర్థమవుతుంది అనమాట. సో అకామిడేషన్ అనేది బెల్ఫాస్ట్ అయితే తక్కువే ఉంటుంది, ఎడన్బరాతో కంపేర్ చేసినా ఇంకా లండన్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా అనమాట. ఇంకా ఎవరైతే నార్థన్ ఐలాండ్కి వస్తున్నారో ఇప్పుడు ఎక్కువ ఇలా క్రైమ్ రేట్లు ఉన్న సిటీల్లో అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే అకామిడేషన్ తీసుకునేటప్పుడు అయితే ప్లేసెస్ని అయితే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ నార్థన్ ఐలాండే కాదు, స్కాట్లాండ్ కూడా అనమాట. చూసినట్టయితే డిఫరెంట్గా అయితే కేసెస్ ఉన్నాయన్నమాట. ఎంత కాదన్నా మనకి ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఇక్కడైతే మాత్రం అసలు. ఇంకా ఏంటంటే ఎక్కువగా జనాలు ఉండరన్నమాట. అసలు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఒక ఇన్సిడెంట్ కొంచెం జరుగుతూ ఉంటే కళ్ళ ముందు అసలు రియాక్ట్ అవుతారా లేదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా స్కాట్లాండ్కి వచ్చేది వాళ్ళకైతే చెప్పేది ఏంటంటే మనకు ఆఫర్ లెటర్లు వస్తూ ఉంటాయి స్కాట్లాండ్లో అయితే మాత్రం. సో గ్లాస్గో అనే సిటీ అలాగే డండీ అనేది అయితే అకామిడేషన్ తక్కువే ఉంటుంది ఎడన్బరా కంటే కూడా చూస్తే మాత్రం. బట్ ఎంత కదన్నా మన సేఫ్టీ అయితే ఇంపార్టెంట్. అలా అని ఎడన్బరానే ఖచ్చితంగా సేఫా అంటే చెప్పలేము అది కూడా. సో దాంట్లో కూడా కేసెస్ చాలా వరకు ఎక్కువనే ఉన్నాయి. బట్ సిటీస్తో కంపేర్ చేస్తే వాటికంటే తక్కువ ఉంది అంతే అనమాట. సో అందుకే ఆఫర్ లెటర్స్ వచ్చినా ఏదొచ్చినా కొంచెం చూసుకొని యూనివర్సిటీలు అలాగే సిటీని చూసుకొని రాండి. వీటిని బట్టి అయితే ఇంకా స్టూడెంట్స్ అయితే మాత్రం పార్ట్ టైం జాబ్స్ అనమాట. ఫస్ట్ రాంగ్లోనే పార్ట్ టైం జాబ్స్ అని అయితే స్ట్రగుల్ అవుతూ ఉంటాం. వన్స్ పార్ట్ టైం జాబ్ వచ్చిందా అంటే మాత్రం షిఫ్ట్లు అయితే అసలు ఏ టైంకి ఉంటాయో కూడా తెలియదు. ఇంకా అర్ధరాత్రులు అయితే నార్మల్గా జనాలే ఉంటారు అనమాట. బస్ స్టాపులలో వెయిట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఒక్కొక్కళ్ళు వచ్చి నిలబడ్డా కానీ కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అసలు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటారు కాబట్టి మనకెవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి అనిపిస్తూ ఉంటుంది అనమాట. వన్స్ బస్ ఎక్కాక కూడా బస్సులో అసలు జనాలు ఉంటారు అనమాట. బస్ డ్రైవర్ బోనిస్తూ ఉంటే ఇంకొకళ్ళు ఇద్దరు అలా ఉంటారు. మళ్ళీ మనం దిగామా అంటే సేమ్ బస్ స్టాప్లో దిగి కూడా ఒకళ్ళు ఇద్దరు నడుస్తూ ఉంటారు అనమాట. సో అట్లా ఇంటికి వెళ్ళే వరకు అయితే జాగ్రత్తగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా 1 వీక్లో యూనివర్సిటీలు ఇలా పార్ట్ టైం జాబులు లేదా కొంచెం బయటికి వెళ్ళి తిరుగుదామన్నా కానీ కూడా ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు అనమాట. ఇంకా కొన్ని చెప్పాలంటే మాత్రం పార్ట్ టైం జాబ్ విషయంలో అయితే మాత్రం షెడ్యూల్ అయితే ఇచ్చేయండి. మీ అవైలబిలిటీ అయితే నైట్లో అయితే వేసుకోవడానికి ట్రై చేయమాకండి. ఎందుకనంటే మాత్రం చాలా సింగిల్గా వెళ్ళడం ఉంటుంది. అసలు బస్సెస్ రావు, లేట్ పడుతూ ఉంటుంది. అది ఏ సిటీ అయినా అవ్వచ్చు అనమాట. అండ్ ఇంకొకటి పార్ట్ టైం జాబ్కి దగ్గరలో అయితే హౌస్ చూసుకోవడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే మనకు ఒక ఇన్సిడెంట్ అనేది ఎంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిద్దంటే ఆ టైంలో మనం ఫోన్ తీసేంత టైం కూడా ఉండకపోవచ్చు అనమాట అసలు. సో అందుకే ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. వీడియో అయితే మాత్రం ఎవరిని కొంచెం కూడా భయపెట్టడానికి కాదనమాట. ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ కొన్ని ఎక్స్పీరియన్స్ని. సో వాటిని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే చాలా వరకు అయితే అందరికీ తెలిసింది. బట్ ఇదే ఎప్పుడు ఆలోచించుకుంటా ఉండొద్దు ఇంకా. బట్ ఎంత కదన్నా మన సేఫ్టీ అనేది ఉండాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్దామని. సో పార్ట్ టైం జాబ్కి ఇల్లు దగ్గరగా ఉంటే మాత్రం కొంచెం తొందర అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకనంటే మనము యూనివర్సిటీ కంటే ఎక్కువ పార్ట్ టైం జాబ్కే వెళ్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనకి సమ్మర్ బ్రేక్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో అయితే షిఫ్ట్లు మనం ఎక్కువ చేయాలి సమ్మర్లో అని చెప్పేసి ఫుల్ టైం ఇచ్చేస్తాం. అది కూడా షిఫ్ట్లు రావట్లే అని చెప్పేసి అవైలబిలిటీ అయితే ఇంకా వాళ్ళకే ఇచ్చేస్తాం అనమాట. సో నైట్ షిఫ్ట్లు అలా ఇవ్వడం వల్ల మిడ్ నైట్ షిఫ్ట్ల వల్ల మనం వచ్చేటప్పుడు సో నైట్లో జనాలు ఉండక కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇచ్చినా ఇవ్వకున్నా మీ అవైలబిలిటీని అయితే మీరు పెట్టుకోండి. ఇదొకటైతే చెప్పేది. సో ఇల్లు అయితే దగ్గరలో చూసుకోండి. పార్ట్ టైం జాబ్కి అయితే చాలా వరకు కూడా ఎక్కువ దూరం ప్రయాణం చేసేవి అలాగే అవుట్స్కర్ట్స్లో చూసుకుంటే మాత్రం గంట ప్రయాణం చేసేది ఉంటే వెళ్ళలేం కూడా అనమాట. సో అది వీడియోలో నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే ఇంకా మిగతా అయితే మాత్రం ఇంగ్లాండ్ వేల్స్ ఉందన్నమాట. సో ఇప్పటికే వీడియో చాలా పెద్దగైంది. బట్ చాలా వరకు అయితే నేను కవర్ చేశాను. మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. ఇవన్నీ అఫీషియల్ వెబ్సైట్లో కాబట్టి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మాత్రం వేల్స్ ఇంగ్లాండ్ అయితే పెట్టేస్తాను. సో మీకు ఇంకా మంచిగా ఉంటుంది చూసే వాళ్ళకి ఎవరికైనా కానీ కూడా. పెద్ద వీడియోని అయితే మనం ఎక్కువగా చూడలేం కాబట్టి. సో ఇంకా అంతే మరి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బట్ లాస్ట్లో అయితే మాత్రం లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం. అలాగే కమెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఎందుకంటే ఈ వీడియో చేయడానికైతే రిఫరెన్స్ మొత్తం చదివి తీసుకొని అంతా చేయడానికైతే చాలా టైం తీసుకుంది అండ్ చాలా డేస్ కూడా. సో అందుకే ఇది మీకు యూజ్ అయ్యి ఒక కమెంట్ అయితే మాత్రం నాకు ఇంకా వీడియోస్ చేయడానికి యూజ్ అయ్యిద్ది అనమాట. ఇంకా ఎవరైనా వస్తూ ఉంటే యూకేకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది ప్లాన్ ఇస్తున్న వాళ్ళకి కూడా. సో అంతే మరి.